సో ఈరోజు క్లాస్ వచ్చేసరికి ఏంటంటే బ్రో, ఉమ్, ఈరోజు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో నిమిషం ఇది సేవ్ చేసిన తర్వాత స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ చూడు బ్రో, టుడే క్లాస్ వచ్చేసరికి ఏంటంటే ఫైల్ సిస్టమ్ హిరార్కీ అనమాట. అంటే ఇక్కడ ఫైల్ సిస్టమ్ హిరార్కీ అంటే ఏం లేదు బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టుడే క్లాస్ వరకు ఫైల్ సిస్టమ్ హిరార్కీ హెచ్ఐఆర్ఈ హిరార్కీ అంటే ఇక్కడ ఏం లేదు బ్రో. ఇది ఏంటంటే మీనింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వెస్ట్ డే మనం ఏం చేసాము, లై లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసాం అంతే కదా. సో అవునవును. ఇన్స్టాల్ చేసినప్పుడు యాక్చువల్గా నువ్వు ఎప్పుడైనా సరే డిఫాల్ట్గా ఎప్పుడన్నా విండోస్ ఇన్స్టాల్ చేసావు, విండోస్ 10 కానీ విండోస్ 7 కానీ ఎప్పుడన్నా ఇన్స్టాల్ చేసావా? ఎప్పుడైనా ఇన్స్టాల్ చేయలేదు. ఇక్కడ చూడు, మీరు విండోస్ ఇన్స్టాల్ చేసినప్పుడు యాక్చువల్గా మనకి డిఫాల్ట్గా ఏం ఫైల్స్ వస్తాయి, కొన్ని డిఫాల్ట్గా ఫైల్స్ వస్తాయి. లైక్ విండోస్ 10 కానీ ఆర్ 7 కానీ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు వచ్చే ఫైల్స్ ఏంటి, ప్రోగ్రామ్ ఫైల్స్ అని కొన్ని ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ల్యాప్టాప్లోకి వెళ్తే నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయి, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ దిస్ పీసీలో ఇక్కడ నువ్వు విండోస్ సి డ్రైవ్లోకి వెళ్తే ఎప్పుడన్నా నువ్వు విండోస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ప్రోగ్రామ్ ఫైల్స్ ఐఫన్ x86 ప్రోగ్రామ్ డేటా యూజర్స్ విండోస్ అంటే ఐఎన్ఐటి పబ్ అంటే నాకేంటి, ఎప్పుడైతే నేను విండోస్ అని అంటే నా ల్యాప్టాప్లో ఎప్పుడైతే నేను విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశానో నాకు డిఫాల్ట్గా కొన్ని డిఫాల్ట్ వస్తాయి. అవి నేను ఇన్స్టాల్ చేయను. ఎప్పుడైతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది నాకు కొన్ని ఫ్యూచర్స్ ఇస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా నాకు కొన్ని ఫైల్స్ వస్తాయి. అవేంటి, ప్రోగ్రామ్ ఫైల్స్ కానీ x86 కానీ అలా వస్తాయి. అయితే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా ఇక్కడ మెయిన్ మనకు తెలియాల్సింది ఏంటంటే బ్రో, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా మనకి ఎప్పుడైతే నువ్వు ఓఎస్ ఇన్స్టాల్ చేస్తావు, నిన్న ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు నీకు కొన్ని ఇష్యూస్ వచ్చినాయి అవునా. అదేమని వస్తుంది, అవును. డిపెండెన్సీస్ ఫెయిల్యూర్ అని వస్తుంది. డిపెండెన్సీ ఉమ్, ఫెయిల్యూర్ అనొచ్చు, కొంచెం డిలే అవ్వటం ఇట్లా అది ఏంటంటే మీనింగ్, అది ప్రాపర్గా సెటప్ తీసుకోలేకపోతుంది. కానీ నా ల్యాప్టాప్లో ఏంటి, స్పీడ్గా పర్ఫార్మెన్స్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఓఎస్ కూడా ఇన్స్టాల్ అయ్యి కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ సినారీ ఏంటంటే బ్రో, అవును. మనకి ఇక్కడ ఫస్ట్ నువ్వు తంబ్ సింబల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవ్వగానే మనకి యాక్చువల్గా 18 ఫోల్డర్స్ వస్తాయి బ్రో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది గినక నీకు అర్థం కాకపోతే ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ కూడా అర్థం కాదు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే బ్రో, ఓకే, ఓకే. విండోస్లో సి డ్రైవ్ ఉంటుంది. ఓకే. అవును. తర్వాత నువ్వు డి డ్రైవ్ ఉంటుంది. తర్వాత అంటే నీకు స్టోరేజ్ స్టోరేజ్ ఉంటే ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి. ఈ డ్రైవ్ ఆర్ ఎఫ్ డ్రైవ్. ఇక్కడ మనకి సి డ్రైవ్ ఈ డ్రైవ్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నీకు సి డ్రైవ్లో విండోస్ ఓఎస్ ఉందనుకో, నువ్వు డి డ్రైవ్లో ఏదన్నా నీ సాఫ్ట్వేర్స్ ఏదో ఒకటి పెట్టుకుంటావు. ఈ డ్రైవ్లో మూవీస్ పెట్టుకుంటావు. ఎఫ్ డ్రైవ్లో ఏదన్నా అంటే లైక్ ఫొటోస్ కానీ ఈమెయిల్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉంటే పెట్టుకుంటావు. అంటే ఇట్లా ఒక్కో దానికి సెగ్రిగేట్ చేసుకుంటావు. ఎందుకు సెగ్రిగేట్ చేసుకుంటావు, నీకు ఎవరైనా సరే నీ ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే, సో నువ్వు లేకపోయినా కానీ ఈజీగా అర్థం అవడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ నీ అండర్స్టాండింగ్ పర్పస్కి ఇట్లా పెట్టుకుంటావు అవునా. మరి రియల్ అవును. టైంలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు విండోస్ 2012లోనే ఒక R2 సర్వర్ ఉంది బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నువ్వేమంటున్నావు, విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక సి డ్రైవ్కి వచ్చేసరికి ఏమో నాకు ఓఎస్కి సరిపోద్ది. నాకు మరి డి డ్రైవ్లో డి డ్రైవ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీది ఒక నాన్ టెక్నికల్ సాఫ్ట్వేర్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నీకు నీకు యాక్చువల్గా ఏంటంటే నీకు ఒక అప్లికేషన్ అంటే నీకు ఒక ఏదో ఒక హ్యాండ్రాయిడ్ అప్లికేషన్ తీసుకో. హ్యాండ్రాయిడ్ అప్లికేషన్ అంటే లైక్ ఇప్పుడు నీది నువ్వు వాడేది ఐఫోన్. ఐఫోన్ అనేది హ్యాండ్రాయిడ్ ఉమ్, అప్లికేషన్. ఆ సాఫ్ట్వేర్ ఉంటేనే కానీ నువ్వు డీ డ్రైవ్లు ఇన్స్టాల్ చేయగలవు. సో దానికి డెడికేటెడ్గా అవునవును. స్పేస్ కావాలిగా. సో ఇక్కడ కూడా అవును. ఒక 100 GB ఇస్తావు. ఇట్లా రియల్ టైంలో ప్రతి డ్రైవ్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. అయితే లైనక్స్లో ఏంటంటే బ్రో, వాటిని యాక్చువల్గా డ్రైవ్ ఇప్పుడు యాక్చువల్గా ఏంది మనం విండోస్లో డ్రైవ్స్ అంటారు. విండోస్లో ఉమ్, డ్రైవ్ లెటర్స్ అంటారు అంతే కదా. ఉమ్, ఉమ్. విండోస్లో డ్రైవ్ లెటర్స్ అంటారు. నాకు లైనక్స్లోకి వచ్చేసరికి ఇక్కడ చూడు బ్రో, ఇప్పుడు యాక్చువల్గా విండోస్లో నువ్వు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే ఏం చేస్తావు బ్రో, ఏమైనా ఐడియా ఉందా? విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి ఏమంటారు, ఏమైనా ఐడియా ఉందా ఉమ్. విండోస్లో? నార్మల్ గా ఫోల్డర్ అంటున్నారా మీరు? నార్మల్గా ఫోల్డర్ అంటాం. ఇక్కడ చూడు ఆ, విండోస్లో రైట్ క్లిక్ విండోస్లో చేస్తే. మనం ఫోల్డర్ అని కాల్ చేస్తాం.
లైనక్స్లో వచ్చేసరికి దాని టెర్మినాలజీ వచ్చేసరికి డైరెక్టరీ అంటారు. అర్థమైందా? విండోస్లో ఉమ్, వచ్చేసరికి ఉమ్. ఏమో ఫోల్డర్ అంటారు. లైనక్స్లో వచ్చే టెర్మినాలజీ వచ్చేసరికి డైరెక్టరీ అంటారు. డైరెక్టరీ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్ అంతే. అంటే లైనక్స్లో అది టెర్మినాలజీ అంతే. నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. అర్థమైందా క్లియర్గా? ఓకే. సో మనకేంటి ఇప్పుడు డైరెక్ట్. నేనేమని చెప్పాను, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో డిఫాల్ట్గా 18 ఫోల్డర్స్ వస్తాయి. ఇక్కడ ఏమని చెప్పాను, ఫోల్డర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ డైరెక్టరీ. నువ్వు కన్ఫ్యూజ్ డైరెక్టరీస్. అవుతావు కాబట్టి నేను కింద కూడా మళ్ళీ ఇక్కడ రాస్తున్నా. నీకు డిఫాల్ట్గా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో 18 డైరెక్టరీస్ వస్తాయి. డైరెక్టరీస్ అంటే ఏంటి? ఫోల్డర్స్. అంటే విండోస్లో ఫోల్డర్స్. ఫోల్డర్స్ అంటారు డైరెక్టరీస్ని. సో ఇంతవరకు ఓకే. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫైల్ సిస్టమ్ హైరార్కీ క్లాస్లో? ఇప్పుడు ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు వచ్చే డైరెక్టరీస్ అన్న ఫైల్స్ ఏనా అన్న ఓన్లీ ఇక్కడ? అన్నీ ఒకటే. అన్నీ ఒకటే. ఏ- కానీ టెర్మినాలజీ డిఫరెంట్. టెర్మినాలజీ డిఫరెంట్. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. విండోస్లో ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేస్తున్నావు అనుకో, ఎక్లిప్స్లో ఫోల్డర్స్ కొన్ని డిపెండెన్సీ ఫైల్స్ వస్తాయి. డిపెండెన్సీ అంటే ఏంటి? నువ్వు ఎక్లిప్స్ అనే సాఫ్ట్వేర్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తున్నావు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్లిప్స్ అనే సాఫ్ట్వేర్ ఉంది. ఓకే, ఇక్కడ ఎక్లిప్స్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నావు నీ ల్యాప్టాప్లో. ఓకే, అవును. ఎక్లిప్స్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగానే అక్కడ ఏమైంది డిఫాల్ట్గా? ఎక్లిప్స్ అనే సాఫ్ట్వేర్లో డిఫాల్ట్గా నీకు ఏం వస్తాయి అంటే, ఇక్కడ నువ్వు ఇది నీ ల్యాప్టాప్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇది ఎక్లిప్స్ అనే ఉమ్, సాఫ్ట్వేర్ అనుకో. ఇక్కడ నువ్వు ఉమ్. ఎక్లిప్స్ అని వేసినప్పుడు డాట్ ఈఎక్సి ఫైల్ ఉంటుంది కదా. అవునవును. డాట్ ఈఎక్సి ఫైల్ ఏదది? ఎక్లిప్స్లో. ఉమ్. ఎక్లిప్స్లో ఇన్స్టాల్ చేయగానే ఇక్కడ కొన్ని డిపెండెన్సీ ఫైల్స్ ఉంటాయి కదా ఆటోమేటిక్. డిపెండెన్సీ ఫైల్స్ అంటే మీనింగ్ ఏంది? సో వాటికి తగ్గ ఇంటిగ్రేట్ చేసి. దానంతట అదే కొన్ని డిపెండెన్సీ ఫైల్స్ వేసుకుని దానంతట అది డౌన్లోడ్ చేసి మనకి డెస్క్టాప్ మీద ఎక్లిప్స్ అని అగపడుద్ది. అంతేగా? ఉమ్, ఉమ్, అంతే కదా. సో ఇక్కడ కూడా సేమ్ లైక్ యాజ్ ఏ మనం ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నా దానికి ఇక్కడ యాక్చువల్గా ఏంది డిఫాల్ట్గా సి ఫోల్డర్లో అవుద్ది. అంతే కదా, దానికి డిఫాల్ట్గా సి ఫోల్డర్లో అవుద్ది. సో మనకి ఉమ్, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కూడా కొన్ని డిపెండెన్సీ ఫైల్స్ ఉంటాయి. మనకు ఆ ఫైల్ సిస్టమ్ హిరారికీ అనే క్లాస్ అర్థమైతేనే ఏ సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది, ఏ సాఫ్ట్వేర్ ఎందులో ఉంటుందో నీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. అందుకనే నేను నీకు డిఫాల్ట్గా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో నువ్వు ఎప్పుడైనా సరే ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి 18 ఫోల్డర్స్ వస్తాయి. ఆ ఫోల్డర్స్ మనం డైరెక్టరీస్ అయినా అనొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫోల్డర్స్ అయినా అనొచ్చు. నువ్వు ఇనిషియల్ స్టేజ్ కాబట్టి నువ్వు ఫోల్డర్ కిందే కన్సిడర్ చేసుకో. నాట్ ఏ ఉమ్, ప్రాబ్లం. ఎందుకంటే కమింగ్ డేస్ క్లాసెస్లో మనకి ఎట్లయినా ఫోల్డర్ అనేది అర్థం ఉంటుంది కాబట్టి, మనకి ఎట్లయినా డైరెక్టరీ అర్థం అవుద్ది కాబట్టి ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ ఉమ్, క్లాస్లో మనం ప్రెజెంట్ మీరు ఫోల్డర్ అనుకోండి, తర్వాత మనం డైరెక్టరీ కింద కన్వర్ట్ చేసి ఆ టెర్మినాలజీ అనేదాన్ని మనం యూజ్ చేసుకొని స్టార్ట్ చేద్దాం ఉండే. అయితే ఈ క్లాసు ఫైల్ సిస్టమ్ హియరార్కీ అనే క్లాసు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఈ క్లాస్ కనుక అర్థం అవ్వకపోతే అసలు రిమైనింగ్ కాన్సెప్ట్లో అర్థం అవ్వవు. అందుకే నేను ఇంత డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఉమ్, మీకు విండోస్లో ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి చూస్తుంటారు కాబట్టి మీకు ఈజీ వేలో ఓకే సి డ్రైవ్లో విండోస్ ఫైల్స్ ఉంటాయి, డి డ్రైవ్లో నేను ఏదన్నా ఎడిషనల్గా ఏదన్నా స్పేస్ కావాలంటే నేను ఇచ్చుకుంటానని చెప్పేసి మీరు అట్లా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా అందుకని ఏంటంటే మనము లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఇప్పుడు నిన్న నిన్న ఓఎస్ ఇన్స్టాల్ చేశాం కదా, ఆ ఓఎస్ లెవెల్లో మనకి డిఫాల్ట్గా ఏమేమి ఫైల్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి మీకు వన్స్, అందుకే నిన్న ఓఎస్ ఇన్స్టాల్ చేయమన్నది. ఆ ఓఎస్ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్లో కూడా చాలామంది ప్రాక్టీస్ చేస్తుంటారు లైనక్స్ మీద వాటి మీద. సో బేసిక్ అంటే అసలు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయినప్పుడు మనకి ఏం ఫోల్డర్స్ వస్తాయి, ఓఎస్ లెవెల్లో కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏంటి, అసలు ఓఎస్లో ఏమేమి డిపెండెన్స్ ఉన్నాయో తెలియకపోతే రేపొద్దున ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు రేపొద్దున మీకు ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఎందుకు? ఉమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, నేను డి డ్రైవ్ ఉంది నాకు. డి డ్రైవ్లో నేను ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నా. ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు దాని లాగ్స్ ఎక్కడ ఉంటాయో తెలియకపోతే నీకు ట్రబుల్ షూటింగ్ ఎక్కడ అర్థమైంది? నేను ఎక్లిప్స్ లేకపోతే అవునవును. ఇప్పుడు మీరు ఎక్లిప్స్ అన్నారు, ఎక్లిప్స్ రన్ అవుతుంది ఎందుకు? ఇప్పుడు రన్ అయినంతసేపు బాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా అది రన్ అవ్వలేదు, ఎవరైనా ఓపెన్ చేశారా, లేకపోతే ఏదైనా డిపెండెన్సీ ఫైల్స్ ఏమైనా మిస్ అయినాయా, ఏదైనా ఫైల్స్ ఏమైనా కరప్ట్ అయిపోయినాయా, అట్లా మీరు ప్రతి ఒక్కటి తెలియాలంటే మీకు ఏ ఫోల్డర్లో ఏ ఫంక్షనాలిటీ తెలిసిందో తెలియాలి. వితౌట్ తెలియకుండా మీరు బ్లైండ్గా వెళ్ళి అట్లా ఎన్ని రోజులను ట్రబుల్ షూటింగ్ చేస్తారు? అట్లా చేయొద్దు. ఇక్కడ చూడండి అవును. కొన్ని సర్వీసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ దీనికి మీనింగ్ ఏంది? ఈ సర్వీసులు ఎందుకు స్టార్ట్ అవుతున్నాయా అంటే ఓఎస్ లెవెల్ స్టార్ట్ అయినప్పుడు మనకి విండోస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు కంట్రోల్, నేను ఇక్కడ కంట్రోల్, మీరు ఇక్కడ టాస్క్ మేనేజర్కి వెళ్ళండి. టాస్క్ మేనేజర్ ఏం చెప్పుద్ది? టాస్క్ మేనేజర్ ఏం చెప్పుద్ది? కొన్ని సర్వీసుల్ని స్టార్ట్ అంటే ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వమని
ఆటోమేటిక్గా స్టాప్ అవ్వమని చెప్పుద్ది. ఎందుకు చెప్పుద్ది అది టాస్క్ మేనేజరు? రీజన్ ఏంటయ్యా అంటే డిఫాల్ట్గా ఓఎస్తో పాటే కొన్ని వచ్చినవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ముందు నేను టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి కిందకు వస్తే ఇగో ఇక్కడ చూడు, కిందకు వస్తే నీకు ఇంకొక ఐకాన్ బార్ ఉంటుంది ఇక్కడ కింద. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని సర్వీసెస్ ఉన్నాయి చూసారా? అదర్ ఆప్షన్స్, సెట్టింగ్స్, ఇది మనకి కొన్ని సర్వీసెస్ డిఫాల్ట్గా రన్ అవుతాయి. టాస్క్ మేనేజర్ ఇక్కడ సిపియు, ఇక్కడ చూడు దీంట్లో మనకి ఇక్కడ క్యాలిక్యులేటర్, పబ్లిషర్, ఇది ఇక్కడ చూడు మనకి సిపియును మెమరీ యూటిలైజేషన్ చూపిస్తుంది. ఇక్కడ చూసారా? ఇక్కడ చూడు నాకు ఇక్కడ చూడు నాకు ప్రాసెస్ ఐడి, దాని యొక్క నేము, దాని స్టేటస్, యూజర్ నేము, సిపియు, మెమరీ, ఆర్కిటెక్చరు, డిస్క్రిప్షన్, ఇవన్నీ నేను ఇన్స్టాల్ చేశానా? ఇవన్నీ నేను అంటే నాకు లేదు. కొన్ని ఓఎస్తో పాటు వచ్చినాయి, అంటే కొన్ని రన్నింగ్లో ఉమ్. ఉన్నాయి, కొన్ని కొన్ని స్టాప్డ్ స్టేట్లో ఉన్నాయి. చూడు అన్నీ కూడా రన్నింగ్లోనే ఉన్నాయి. కొన్ని ఓఎస్ లెవెల్ ఉన్నాయి. ఇక్కడ చూడు డాట్ ఈఎక్సీ ఫైల్, ఇవన్నీ కూడా ఓఎస్ లెవెల్ డిపెండెన్సీ ఫైల్స్. ఇప్పుడు గూగుల్ క్రోమ్ అంటే నేను ఓపెన్ చేసింది ఫైన్, ఎందుకంటే నాకు యూజ్ ఉంది కాబట్టి నేను ఓపెన్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడు ఎవల్యూషన్ డాట్ సర్వీస్ అనేది నేను ఓపెన్ చేశానా? ఇది సిస్టమ్ రిలేటెడ్ యొక్క మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అంట. ఎడ్జ్ అంటే ఏంది? ఇదిగో ఇది ఎడ్జ్, ఇది కంపల్సరిగా ఈ సర్వీస్ రన్నింగ్లో ఉంటుంది, లేకపోతే ఇది నేను క్లోజ్ చేసానుకో క్లోజ్ అయిపోద్ది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది? డీఫాల్ట్గా బ్యాక్గ్రౌండ్లో నాకు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని డీఫాల్ట్గా సర్వీసులు అనేవి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నేను కూడా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని సర్వీసులు స్టార్ట్లో ఉన్నాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని సర్వీసులు స్టాప్లో ఉన్నాయి. అంటే ఏ సర్వీస్ స్టార్ట్ అవుతుందో నీకు క్లియర్గా చూపిస్తుంది. సో ఇక్కడ అదే మనకి ఏంటంటే విండోస్కి లైనక్స్కి ఏంటంటే ఇది మొత్తం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో ఉంటుంది, అది మొత్తం గ్రాఫికల్ ఇంటర్ఫేస్లో ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి విండోస్ ఇంటర్ఫేస్ చూస్తున్నారు కాబట్టి మీకు ఈజీ వేలో అర్థమైద్ది. తర్వాత ఏంటంటే ఏదైనా ఆప్షన్కి వెళ్ళినా కానీ మీకు ఈజీగా ఉంటుంది. అదే లైనక్స్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అంతా కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి కొద్దిగా టెర్మినాలజీ అనేది న్యూగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడు బ్రో, నేను ఎల్ఎస్ అనే కమాండ్ కొట్టాను అనుకోండి, ఇక్కడ జస్ట్ ఏంటంటే డెస్క్టాప్ డాక్యుమెంట్స్ ఇట్లా అనిపిస్తుంది కదా. ఇక్కడ ఏం లేదు, ఎల్ఎస్ అని కొడితే మీరు ఇక్కడ చూడండి, నేను డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, దీంట్లో ఏం ఫోల్డర్స్ ఉన్నాయో చూడాలంటే విండోస్ లోకల్ డ్రైవ్లో నేను అంటే ఇక్కడ ఏం ఫోల్డర్స్ ఉన్నాయి, ఏం ఫైల్స్ ఉన్నాయో చూడాలి అని అంటే ఎల్ఎస్ అనే కమాండ్ వాడతా. అర్థమైందా? అంటే ఏం లేదు, ఇక్కడ చూడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థం అవడం కోసం నేను ఏం చెప్తానంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడంతా టెర్మినాలజీ అంతా కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఓన్లీ జస్ట్ అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు ఓన్లీ 5 ఫోల్డర్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓన్లీ ఎందుకు? కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది కాబట్టి మనకు అర్థం అవ్వకుండా విండోస్కను లైనక్స్కి కంపారిజన్ చేసి మీకు నీట్గా 5 అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో 5 లేదా 6 ఫోల్డర్స్, అంటే ఫోల్డర్స్ అంటే ఏమని చెప్పా? డైరెక్టరీ అని చెప్పా. ఓకే, డైరెక్టరీ అని చెప్పా. వీటి గురించి నీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ ఏం లేదు, అంటే మొత్తం 18 అని చెప్పాను, 18 ఫోల్డర్స్ ఆర్ 18 డైరెక్టరీస్ అని చెప్పాను. కానీ మనకు అన్నొద్దు, ఓన్లీ ఈరోజు మనం 5 లేదా 6 గురించే తెలుసుకుందాం, ఎందుకంటే మొత్తం చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం. సో నేనేం ఉమ్. చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం ఆ ఫోల్డర్స్ ఏంటి, దాని కథ ఏంటంటే నేను డాక్యుమెంట్లోకి వెళ్తాను, ఈ డాక్యుమెంట్ ఫాలో అవ్వు, వేరే డాక్యుమెంట్ ఏది ఫాలో అవ్వద్దు. ఈ డాక్యుమెంట్ ఫాలో అవుతే ఏమవుద్దంటే నీకు కొంచెం ఒక వేలో వెళ్తుంటావు అనమాట. అంతేగాని అన్నీ ఒకేసారి నెట్లో చూసి ఫైల్ సిస్టమ్ హియర్కి అనే కాన్సెప్ట్ కొట్టావు అనుకో, క్లమ్జీ అయిపోద్ది. క్లమ్జీ అంటే ఏంటి? క్లమ్జీ అంటే ఉన్న నాలెడ్జి ఉంచుకున్న నాలెడ్జి రెండూ పోద్ది. ఎందుకంటే టెక్నికల్ నాలెడ్జ్ అనేది డిఫరెంట్ వేలో నేర్చుకోవచ్చు అండి, ఎందుకంటే అది మన మైండ్ సెట్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా మార్చుకోవచ్చు. కానీ మనకి దాని టెర్మినాలజీ అర్థం అవ్వాలి అని అంటే ఫస్ట్ ఒక డాక్యుమెంట్ ఫాలో అవ్వాలి, ఒక వేలోనే వెళ్ళాలి. అది టెక్నికల్ టెర్మినాలజీ. ఒకవేళ మీరు డిఫరెంట్గా నేర్చుకున్నారనుకోండి, ఏది అర్థం కాదు, క్లమ్జీ అయిపోతే అది మైండ్కి ఎక్కడ యాక్చువల్గా. నేను అందుకనే ఏంటంటే నా డాక్యుమెంట్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైనా వేరే చోట క్లాస్ నేర్చుకుంటున్నాను అనుకో, నేను నా డాక్యుమెంట్ నేనే తయారు చేసుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మన గిట్లో ఇది తీసుకున్న పుల్ రిక్వెస్ట్ అండ్ మెర్జ్ రిక్వెస్ట్, ఇదేంటంటే నా డాక్యుమెంట్ నేనే తయారు చేసుకుంటా. ఐఎమ్ నాట్ డూ ఎనీ అంటే నేను ఏంటంటే నా వేలో నేను ఒక డాక్యుమెంట్ తయారు చేసుకొని నేను ఫస్ట్ రాసుకుంటాను. రాసుకుంటే ఏమైంది, నాకు క్లియర్గా అర్థమైద్ది. ఒకవేళ అర్థం కాకపోయినా దాన్ని ఎక్కడ ఎతకాలి, దాని సినారియో ఏంటి, ఒకవేళ నాకు ఈ కాన్సెప్ట్ అర్థమైందా లేదా అని చెప్పేసి నాలో నేను క్వశ్చన్ చేసుకుంటా. ఇది ఏంటంటే ఎక్కువసేపు కూర్చోవాలండి, కూర్చోకుండా ఐటీలో రాదు. అంటే ఐటీలో ప్రాక్టీస్ చేద్దామంటే అది వర్కౌట్ కాదు, మనం ఏదో మొబైల్లో చూసి అది వర్కౌట్ కాదు. నీ ల్యాప్టాప్ మీద నీ హ్యాండ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇది ఎందుకంటే మొత్తం కూడా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఓకే ఫైన్ చలో. ఇక్కడ చూడు బ్రో, ఫైల్ సిస్టమ్ హిరార్కీ అనేది ఏంటంటే ఫస్ట్
లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇది టాప్ లెవెల్ డైరెక్టరీ. ఇక్కడ చూడు, దిస్ ఈజ్ ఏ టాప్ లెవెల్ డైరెక్టరీ. డైరెక్టరీ అంటే ఏమని చెప్పాను? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫోల్డర్. అంటే విండోస్లో మనం ఫోల్డర్ అంటాం. ఇట్ ఈస్ ఏ ఎస్. పేరెంట్ డైరెక్టరీ ఫ్రమ్ ద ఆల్ అదర్ డైరెక్టరీస్. ఓకే. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రూట్ డైరెక్టరీ. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఫార్వర్డ్ స్లాష్ సి కోలన్ విండోస్. విండోస్లో సి కోలన్ విండోస్ అంటే ఏంది మీనింగ్? విండోస్లో సి కోలన్ విండోస్ అంటే ఇక్కడ చూడు, ఇక్కడికి రా, ఇక్కడికి రా, దిస్ పీసీలోకి వెళ్ళి ఇక్కడ చూడు, ఇక్కడ సి కోలన్, ఇక్కడ చూసావా? సి కోలన్ విండోస్లో నాకు సి డ్రైవ్లో డీఫాల్ట్గా నాకు ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. దాన్ని అందుకనే వాడు సి కోలన్ అన్నాడు. ఇక్కడికి వస్తే వాడు ఏమంటున్నాడు? ఇది మనకు అన్నిటికంటే ఫస్ట్ లెవెల్ ఫోల్డర్. అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఫస్ట్ లెవెల్ ఫోల్డర్ అంటున్నారు దేన్ని? స్లాష్ని. వాడు ఏమంటున్నాడు? ఇట్ ఈజ్ ఎ పేరెంట్ డైరెక్టరీ ఫ్రమ్ ద ఆల్ అదర్ డైరెక్టరీస్. ఇప్పుడు నువ్వు సి డ్రైవ్లోకి వెళ్తే ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇవన్నీ కూడా ఫోల్డర్సేగా. మనకి టాప్ ఫోల్డర్ ఏముంది? సి కోలన్ విండోస్ ఉంది. సి కోలన్ విండోస్లో ఇవన్నీ కూడా ఫోల్డర్సే. వాడు కూడా డాక్యుమెంట్లో అదే చెప్తున్నాడు. ఏమని? స్లాష్ అనేది మనకి టాప్ అంటే ఫస్ట్ ఫోల్డరు. దీన్ని ఈ పేరెంట్ డైరెక్టరీ అంటే పేరెంట్ ఫోల్డర్ కింద రిమైనింగ్ డైరెక్టరీస్ ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రూట్ డైరెక్టరీ. దీని పేరు వచ్చేసరికి రూట్ డైరెక్టరీ అంటారు. అంటే మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో సి కోలన్ విండోస్ ఎలా అయితే ఉందో సేమ్ లైక్ యాజ్ ఏ సి ఫోల్డర్ అంటే సి కోలన్ లాగానే మనం దీన్ని రూట్ డైరెక్టరీ అని పిలుస్తాడు. రూట్ డైరెక్టరీ అంటే ఏముంది? రూట్ డైరెక్టరీ అని పిలుస్తారు. రూట్ డైరెక్టరీ ఈజ్ నథింగ్ బట్ ఏ స్లాష్ అనమాట. అర్థమైందా? ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద ఫార్వర్డ్ స్లాష్ సి కోలన్ విండోస్. ఈ ఫస్ట్ది అర్థమైందా? అర్థం కాలేదా? నేను ప్రాక్టికల్గా తర్వాత చూపిస్తాను. అంటే ఇప్పుడు నీకు ప్రాక్టికల్గా కూడా చూపించవచ్చు. ఇక్కడ సి కోలన్ స్లాష్ అని పెడితే నీకు ప్రాక్టికల్గా కూడా చూపించవచ్చు. కానీ ఎందుకు చూపియనంటే మనకి కొన్ని కమాండ్స్ రావాలి. ఏది? సిడి అంటే ఏంటి, పీడబ్ల్యూడి అంటే అవి తెలియాలి. అందుకే నేను ఏంటంటే ఫస్ట్ ఫైల్ సిస్టమ్ హియర్కి స్టార్ట్ చేశాను. వన్స్ ఇది అయిపోయిన తర్వాత బేసిక్ కమాండ్స్ చెప్తా. బేసిక్ కమాండ్స్ అంటే ఏంటి? బేసిక్ కమాండ్స్ అంటే లైక్ మనకి బేసిక్ కమాండ్స్ అంటే ఇప్పుడు నువ్వు ఫోల్డర్ని ఎలా చూస్తావు, ఒక ఫైల్ని ఎలా చూస్తావు, అట్లా ఎల్ఎస్ అంటే ఏంటి, పీడబ్ల్యూడి అంటే ఏంటి, క్యాట్ అంటే ఏంటి, టచ్ అంటే ఏంటి, ఈ కమాండ్స్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది? ఎప్పుడు ఫైల్ సిస్టమ్ హిరార్కి క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ చేసి ఇదిగో ఇక్కడ నేను ఎల్ఎల్ అనే కమాండ్ ఇచ్చాను అనుకో, నేను ఇక్కడ స్లాష్లో ఉన్నా బ్రో. స్లాష్ అనేది టాప్లో డైరెక్ట్, ఇది స్లాష్. ఇప్పుడు బిన్ను, ఇక్కడ చూడు డేవ్, ఈటీసీ ఇవన్నీ చెప్తే ఓ ఇవన్నీ ఏంటి అని అనుకుంటావు. ఇవన్నీ నాకు ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు ఇన్స్టాల్ అయినాయి. LS-LRTH కొట్టావనుకో, ఇక్కడ ఇవన్నీ కూడా నాకు డిఫాల్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు వచ్చిన ఫోల్డర్స్. అందుకనే నీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఏది? ఎస్బిన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓపీటీ అంటే ఏంటి, మీడియా అంటే ఏంటి, లిబ్ అంటే ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా నీకు? ఇక్కడ స్లాష్ అనేది టాప్ లెవెల్. నీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ ఎస్. అర్థం ఎస్. కాకపోయినా లివ్ ఇట్, నో ప్రాబ్లం. నెక్స్ట్ అంటే క్లాస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్థమైంది. కానీ విండోస్ టెర్మినాలజీ తెలుసుకోగలిగితే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు విండోస్లో సి ఫోల్డర్ అని చెప్పా. జస్ట్ ఇట్లా డబుల్ క్లిక్ చేస్తే సి కోలన్ ఉంది. సి కోలన్ అంటే ఇక్కడ ఏంటి? స్లాష్. స్లాష్ అంటే ఏంటి? రూట్ డైరెక్టరీ. రూట్ డైరెక్టరీ అంటే ఏంటి? ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్. అంటే నాకు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు స్లాష్ అనేది టాప్ లెవెల్ డైరెక్ట్ అంటే స్లాష్ అనేది నాకు అన్నిటికంటే టాప్లో ఉంటుంది. తర్వాత దాని కిందనే రిమైనింగ్ ఫోల్డర్స్ ఉంటాయి. లైక్ యాజ్ ఇక్కడికి వచ్చి లైక్ యాజ్ సి కోలన్ విండోస్ లాగా. సో ఇది చాలు. ఇది అర్థమైతే చాలు నీకు. రిమైనింగ్ టెర్మినాలజీ అంతా కూడా ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. నెక్స్ట్ వచ్చరికి స్లాష్ రూట్. బ్రో నువ్వు నీ ల్యాప్టాప్లో నువ్వు ఏ యూజర్ తోటి లాగిన్ అవుతావు చెప్పగలవా? నీ ల్యాప్టాప్లో నువ్వు ఏ యూజర్ తోటి లాగిన్ అవుతావు? ఏ మై యూజర్ ఓన్ తోటి లాగిన్ యూజర్. అవుతావు? హెచ్కే ఆర్ ఎనీ అడ్మినిస్ట్రేటర్? యా, మై ఓన్ యూజర్ అంతే. మనం క్రియేట్ నీ ఓన్ చేసుకున్నది ఏదైతే యూజర్. ఉంటుందో. దానికి అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఉంటుందా లేదో చూసావు ఎప్పుడన్నా? చూడలేదు. ఉంటుంది. LUSR MGSR కొట్టామనుకో, ఇక్కడ చూడు, ఇక్కడ మనకి విండోస్లో నీ ల్యాప్టాప్లో మన యూజర్స్లోకి వెళ్ళాలంటే ఇది కొట్టామనుకో, ఇక్కడ నాకు యాక్చువల్గా నా యూజర్తో పాటు ఇక్కడ చూడు యూజర్స్ అని కొట్టామనుకో, ఇక్కడ నా యూజర్ అనేది లెనివో ఉంది ప్రెసెంట్. అదే నీకు వెనక అడ్మినిస్ట్రేటర్ ఎనేబుల్ చేయాలనుకో, అడ్మినిస్ట్రేటర్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇది నేను చేయలా. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే ఇన్స్టాల్ అయ్యిందో, ఓకే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే ఇన్స్టాల్ అయ్యిందో డిఫాల్ట్గా అదే వచ్చింది.
అంటే ఇక్కడ ఏం లేదు, అడ్మినిస్ట్రేటర్ అనేది ఒక యూజర్ అకౌంట్. ఎప్పుడు వచ్చింది ఇది? నాకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే ఇన్స్టాల్ అయ్యిందో డిఫాల్ట్గా వచ్చేస్తుంది, కానీ డిజేబుల్లో ఉంది. ఇక్కడ చూడు ఐకాన్ సింపుల్ డిజేబుల్లో ఉంది. నువ్వు ప్రాపర్టీస్లోకి వెళ్ళి దీన్ని ఎనేబుల్లో పెట్టావు ఇక్కడ చూడు పాస్వర్డ్ అకౌంట్ ఈజ్ డిజేబుల్డ్. ఇప్పుడు అకౌంట్ కనుక ఎనేబుల్లో పెట్టావు అనుకో ఆటోమేటిక్గా అకౌంట్ ఎనేబుల్ అయితే దీనికి ఒక పాస్వర్డ్ ఇచ్చుకున్నాకో పాస్వర్డ్ కూడా సెట్ అయిపోద్ది. కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు, బట్ నేను ఈ పెద్ద గేమ్ యూజ్ చేయను కాబట్టి, నాకు ఒక యూజర్ ఉంది కాబట్టి నాకు అవసరం లేదు. ఓకే, సో అదే మనకి ఇక్కడ చూడు, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హోమ్ డైరెక్టరీ ఫ్రమ్ ద రూట్ యూజర్. ఇక్కడ మనం సూపర్, ఇట్ ప్రొవైడ్స్ ద వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ద రూట్ యూజర్, డాక్యుమెంట్స్ విండోస్ అండ్ సెట్టింగ్స్. ఇప్పుడు నేను వెళ్ళాను చూసావా ఎక్కడ? ఇక్కడ చూడు డాక్యుమెంట్స్ అండ్ విండోస్ సెట్టింగ్స్ ఇక్కడ ఉంది చూసావా? అంటే మనకి విండోస్ అనే విండోస్లో అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఎలాగనో మనకి ఇక్కడ రూట్ యూజర్ అలా అనమాట. అంటే దీన్ని యాక్చువల్గా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో రూట్ యూజర్ చాలా చాలా ఇంపార్టెంట్ బ్రో. దీని గురించి నేను మామూలుగా ఒక ఒక 2 మినిట్స్లో చెప్తా చూడు. ఇక్కడ ఏం లేదు బ్రో, ఇక్కడ మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అడ్మిన్ యూజర్ ఎలాగనో మనకి లైనక్స్లో రూట్ యూజర్ అలా అనమాట. అంటే ఇక్కడ రూట్ యూజర్ అనేది ఎప్పుడైతే లైనక్స్ ఇన్స్టాల్ చేస్తావో, ఓకే, ఎప్పుడైతే లైనక్స్ నిన్న నీకు మామూలుగా డిఫాల్ట్గా నిన్న ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి రూట్ యూజర్ పాస్వర్డ్ అడిగిందా అడగలేదా? అవును, అడిగా, అడిగింది. అడిగిందా అడగలేదా? నువ్వు కావాలంటే నువ్వు ఎస్టర్డే రికార్డింగ్ చూడు. మనకి ఒక రూట్ యూజర్ పాస్వర్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక నార్మల్ యూజర్ పాస్వర్డ్ అడిగింది. నార్మల్ యూజర్ అంటే ఎవరు? నేను HK1 పెట్టా, HK1 అని HK పెట్టా, ఆటోమేటిక్గా పాస్వర్డ్ అడిగింది. అంటే ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే ఇన్స్టాల్ అవుద్దో డిఫాల్ట్గా మనకి రూట్ యూజర్ పాస్వర్డ్ కూడా అడుగుద్ది. ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది, అందుకే నేను ఇన్స్టాల్ చేయించాను. అంతేగాని నేను డైరెక్ట్గా చెప్పాను అనుకో రూట్ యూజర్ది, నీకు అర్థం కాదు. అందుకే నేను ఈ రోజు క్లాస్ నేను ఫైల్ సిస్టమ్ ఎర్రర్కి క్లాస్ చేసి నిన్ననే స్టార్ట్ చేయొచ్చు ఈ క్లాసు, కానీ అది ఇన్స్టాలేషన్ చూసామనుకో అది ఆటోమేటిక్ ఏమైంది, సూపర్ యూజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రూట్ యూజర్ రెండు అర్థమైంది. అర్థమైందా? ఇక్కడ ఏం లేదు బ్రో, ఇక్కడ రూట్ యూజర్ అనేది ఎప్పుడైతే నువ్వు ఓఎస్ ఇన్స్టాల్ చేస్తావో డిఫాల్ట్గా ఆ రూట్ యూజర్ అనేది ఇక్కడ డిఫాల్ట్గా పాస్వర్డ్ అడిగిద్ది. అంటే విండోస్లో అడ్మినిస్ట్రేటర్ ఎలాగనో సేమ్ లైక్ యాజ్ అలా అనమాట. ఓకే, తర్వాత ఇట్ ఈస్ ఏ హోమ్. ఇక్కడ తర్వాత హోమ్ డైరెక్టరీ బ్రో. హోమ్ డైరెక్టరీ అంటే ఏంటంటే ఇక్కడ నిన్న ఇక్కడ ఒక నార్మల్ యూజర్ అకౌంట్ అడిగింది HK. అంటే నువ్వు విండోస్ లైనక్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు HK ఒక అకౌంట్ అడిగింది, అవునా? HK ఒక యూజర్ అకౌంట్ అడిగింది HKది. ఇక్కడ మనకి యాక్చువల్గా నువ్వు ఎప్పుడైతే ఒక నార్మల్ యూజర్ క్రియేట్ చేస్తావో ఆ నార్మల్ యూజర్స్ అన్నీ కూడా, నార్మల్ యూజర్ అంటే ఎవరు? నార్మల్ యూజర్ అంటే నువ్వే, HK ఆర్ నేను. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు? సిస్టమ్ ఎప్పుడైతే డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయిందో వాడు అడ్మినిస్ట్రేటర్ యూజర్ అవుతాడు. ఎప్పుడైతే నువ్వు మాన్యువల్గా అంటే ఎవరైతే లాగిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక్కొక్క యూజర్కి నీకు ఇచ్చావనుకో వాళ్ళు నార్మల్ యూజర్స్ అంటారు. నీకు ఇంకా కమింగ్ క్లాసెస్లో ఉంది ఇన్డెప్త్గా, డోంట్ వరీ. ఇక్కడ చూడు /home ఈజ్ నథింగ్ బట్ ఏ అదర్ యూజర్స్. అదర్ యూజర్స్ అంటే నువ్వు, నేను, మన ఫ్రెండ్స్. అంటే నీ ల్యాప్టాప్ ఎవరైనా లాగిన్ అవ్వాలనుకో బ్రో, నీ అకౌంట్ డైరెక్ట్గా ఇచ్చేస్తావా? ఏవో వేరే యూజర్ అకౌంట్ క్రియేట్ చేసి అది డిఫాల్ట్గా ఇస్తావు అనమాట. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ద అదర్ యూజర్. అదర్ యూజర్స్ అంటే ఎవరు? నేను, నువ్వు, మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజ్ చేసే వాళ్ళకి. అయితే ఇక్కడ /homeలో జస్ట్ యూజర్ నేమ్స్ ఉంటాయి. నీకు నెక్స్ట్ నేను ఒక యూజర్ అడ్మినిస్ట్రేషన్ క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్లో నేను చెప్తాను అనమాట. ఓకే, ఇంతవరకు చాలు బ్రో, ఈ మూడు చాలు. రేపు ఏం చేద్దామంటే వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని బేసిక్ కమాండ్స్ చెప్తా. కొన్ని బేసిక్ కమాండ్స్ అంటే ఏమేంటి అంటే ఇక్కడ బేసిక్ కమాండ్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఎల్ఎస్ అంటే మీరు ఎల్ఎల్ అంటే అన్నా చెప్పు. ఇప్పుడు చెప్పిన డైరెక్టరీస్ ఉన్నాయి కదా, ఉమ్. స్లాష్, అది ఒకసారి అందులో అంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ లో కొడితే వస్తాయా మనకు ఇక్కడ ప్రాంప్ట్స్? అందుకు కమాండ్ ప్రాంప్ట్లో కూడా వస్తాయి, ఎందుకు రావు? ఇక్కడ చూడు, నేను 1 2 3 కొడుతున్నాను, పాస్వర్డ్ ఇచ్చాను. ఇప్పుడు నేను రూట్తో లాగిన, ఇక్కడ నేను ఎల్ఎల్ అనే కమాండ్ ఇచ్చాను అనుకో, ఇక్కడ నేను ఇప్పుడు ఫస్ట్ పీడబ్ల్యూడి అంటే ఎక్కడ ఉన్నాను? స్లాష్లో ఉన్నా. ఓకే, నీకేమని చెప్పా? పీడబ్ల్యూడి అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే. దిస్ పీసీలో ఉన్నాను, డి డ్రైవ్లోకి వచ్చాను. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాన్సిబుల్లో ఉన్నాను. ఇప్పుడు నేను ఎక్కడున్నా చెప్పు, నేను ఎక్కడున్నాను? డి యాన్సిబుల్. డ్రైవ్లో యాన్సిబుల్ అనే ఫోల్డర్లో ఉన్నా, అవునా? సో ఇక్కడ పీడబ్ల్యూడి అంటే అదే అనమాట. పీడబ్ల్యూడి అంటే నేను ఏ పాత్లో ఉన్నా, అంటే ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నా, అంటే నేను ప్రెసెంట్ ఏ పాత్లో ఉన్నా అని అర్థం. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ యాన్సిబుల్లో ఉన్నా, ఇక్కడ పీడబ్ల్యూడి కొడితే ఎక్కడ వచ్చింది? పీడబ్ల్యూడి కొడితే ఓకే. ఏమొచ్చింది? ఏమొచ్చింది? స్లాష్ వచ్చింది.
అదే స్లాష్. నువ్వు స్లాష్లోకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి నేను ఒక స్టెప్ బ్యాక్ వచ్చాను అనుకో, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, యాన్సిబుల్లో ఉన్నా. మళ్ళీ నేను ఆగస్టులోకి వెళ్ళాలంటే 07 ఆగస్ట్ ఫోల్డర్లోకి వెళ్ళాలంటే మళ్ళీ ఏం చేస్తా, దాన్ని click డబుల్ చేయాలి. క్లిక్ చేస్తా. డబుల్ క్లిక్ చేస్తే దిస్ ఉమ్, ఫోల్డర్ ఈజ్ ఎంటీ, దేంట్లో ఏం లేవు. మళ్ళీ బ్యాక్ స్పేస్కి వచ్చి మళ్ళీ 06 ఆగస్ట్ కొడతా. ఇక్కడ చూడు B18 ప్రాజెక్ట్ రెపో అని ఉంది, డబుల్ క్లిక్ చేసావు అనుకో దీంట్లో ఎన్ని ఉన్నాయి, చాలా ఫోల్డర్స్ ఉన్నాయి. సో ఇట్లానే మనం స్లాష్లోంచి బయటికి రా అంటే స్లాష్లోకి వెళ్ళాలంటే సిడి, ఇప్పుడు మనకి టాప్ లెవెల్ డైరెక్టరీ ఏదని చెప్పా, టాప్ లెవెల్ డైరెక్టరీ ఏదని టాప్ చెప్పా, స్లాష్. స్లాష్. స్లాష్ అని చెప్పా. ఈ స్లాష్లోకి అవును. వెళ్ళాలంటే ఏం కొడతావు కమాండ్ అంటే, ఒక ఫోల్డర్ లోపలికి వెళ్తున్నా, సిడి ఉమ్, స్లాష్ ఎంటర్ అంటే సిడి అంటే ఏంటంటే చేంజ్ ద డైరెక్టరీ, అంటే ఆ డైరెక్టరీ లోపలికి వెళ్తున్నావు. ఓకేనా. ఉమ్, ఇక్కడ మళ్ళీ ఉమ్. పీడబ్ల్యూడి అని కొట్టావనుకో ఎక్కడ ఉన్నావు నువ్వు, స్లాష్లో ఉన్నాయి. వర్కింగ్ ఇక్కడ ఎల్ఎస్ డైరెక్టరీ. అనే కమాండ్ ఇవ్వు, ఎల్ఎస్ అనే కమాండ్ కొడితే ఇక్కడ ఈ ఫోల్డర్స్ ఫైల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫోల్డర్సే. ఇప్పుడు నేను మళ్ళీ ఈటీసీలోకి వెళ్ళాలంటే ఏం కొడతా, స్లాష్. సిడి పిడి స్లాష్. ఈటీసీ కరెక్ట్. ఇక్కడ నువ్వు ఎల్ఎల్ అనే కమాండ్ ఇచ్చావు అనుకో ఇవన్నీ కూడా ఫోల్డర్సే. అందుకనే నేను ఇప్పుడు నువ్వు అన్నావు కదా టాప్ లెవెల్ డైరెక్టరీలోకి వెళ్తున్నా, సిడి ఎల్ఎల్ కొడితే ఇక్కడ నువ్వు ఇప్పుడు చెప్పిన 3 ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడు. ఫస్ట్ స్లాష్ అనేది నీకు ఆల్రెడీ అర్థమైంది. నేను ఇంకోటి ఏం చెప్పాను, ఇంకోటి రూట్ అని చెప్పా. రూట్ ఎక్కడ ఉంటుంది చూడు, రూట్. రూట్ ఇదిగో ఏడుందా రూట్. అవును. తర్వాత తర్వాత ఇంకోటి ఏం చెప్పాను, హోమ్ అని చెప్పాను. హోమ్ ఎక్కడ ఉంటుంది చూడు, హోమ్. హోమ్ ఇది హోమ్ ఇక్కడ ఉందా. యా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సిడి రూట్లోకి వెళ్తా. రూట్ ఇది ఏ ఫోల్డర్లోకి వెళ్తున్నా, రూట్లోకి వెళ్తున్నా. ఎల్ఎస్ కొట్టు, ఇవన్నీ కూడా డిఫాల్ట్గా వచ్చిన రూట్ ఫోల్డర్స్ అన్నమాట. మళ్ళీ నేను హోమ్లోకి వెళ్తా, సిడి స్లాష్ హోమ్. అవును. ఇక్కడ యూజర్ నేమ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నాకు ప్రజెంట్ ఏ యూజర్ నేమ్ ఉంది, U1 ఉంది కదా. ఇప్పుడు నేను నీకు ఉమ్, అర్థం అవడం కోసం నేను యూజర్ యాడ్ అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక యూజర్ని యాడ్ చేయాలంటే, అంటే నార్మల్ యూజర్ బ్రో, నేనేం చేస్తానంటే నీ పేరు పెడతా, హరి అని పెడతా జస్ట్ నార్మల్గా. ఇప్పుడు చూడు బ్రో, ఉమ్. నేను ఎల్ఎస్ అనే కమాండ్ కొడితే పైన U1 మాత్రమే ఉంది. ఇక్కడ హరి అని కొట్టి ఇక్కడ నేను మళ్ళీ ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చాను అనుకో, హరి వచ్చిందా. ఎస్. పైకి కీకి కిందకి డిఫరెన్స్ చూడు, అంటే ఇక్కడ ఏం లేదు. నేను ఒక యూజర్ని యాడ్ చేస్తే ఆ యూజర్ నేమ్స్ అన్నీ కూడా హోమ్లో ఉంటాయి అని చెప్తున్నాడు వాడు. ఇప్పుడు నేను చెప్పింది మూడు ఫోల్డర్స్. అవి ఏమిటి, స్లాష్, రూట్, హోమ్. రూట్ అనేది అడ్మినిస్ట్రేటర్ యూజరు, దాన్ని సూపర్ యూజర్ కూడా అంటారు. తర్వాత హోమ్ అనేది నార్మల్ యూజర్స్ అన్నీ కూడా దాంట్లో సేవ్ అయి ఉంటాయి. సో ఇట్లా నీకు ఈ 3 ఫోల్డర్స్ గురించి చెప్తా. అయితే టుమారో నీకు ఏంటంటే కొన్ని కమాండ్స్ చెప్పాలి. ఆ కమాండ్స్ ఏంటి అయ్యా అంటే, పీడబ్ల్యూడి అంటే ఏంది, ఎల్ఎస్ అంటే ఏంది, తర్వాత సిడి డాట్ డాట్ అంటే ఏంది, ఓకే, సిడి అంటే ఏంది, సిడి స్లాష్ అంటే ఏంది, సిడి ఒకవేళ ఈటీసీ ఫోల్డర్లోకి ఎలా వెళ్తావు, లేకపోతే ఈటీసీ లోపల ఫోల్డర్ 1, ఫోల్డర్ 2, ఫోల్డర్ 3, ఫోల్డర్ 4, ఫోల్డర్ 5, ఫోల్డర్ 6 ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ ఫోల్డర్ లోపలికి ఎలా వెళ్ళాలి, ఆ ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి ఎలా బయటికి రావాలని చెప్పి టుమారో క్లాస్లో చూద్దాం. ఈ 3 ఫోల్డర్స్ గురించి చూడు, ఈ డాక్యుమెంట్ నేను పంపిస్తాను. వన్స్ నీ ఓఎస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వేం చెయ్యొద్దు, ఇంకో ఇట్లా ఓపెన్ చెయ్యి. ఇట్లా ఓపెన్ చేస్తే నేను ఇది ఎగ్జిట్ కొడుతున్నా. ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా యాక్టివిటీస్ అని ఉంది కదా, యాక్టివిటీస్లోకి వెళ్ళి ఇక్కడ టెర్మినల్ అని ఉంది కదా, టెర్మినల్ మీద క్లిక్ చేయి. ఓకే, టెర్మినల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నీకు రూట్ అకౌంట్ ఓపెన్ అయితే జస్ట్ నువ్వు ఇక్కడ ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చి జస్ట్ పీడబ్ల్యూడి అని కొట్టు. పీడబ్ల్యూ ఫుల్ స్క్రీన్ చేస్తున్నా నేను. ఓకే, ఇక్కడ పీడబ్ల్యూడి అని కొడుతున్నా. పీడబ్ల్యూడి అంటే ఏంది నీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. ప్రెసెంట్ వర్కింగ్ వర్కింగ్ డైరెక్టరీ. డైరెక్టరీ అంటే స్లాష్ రూట్లో ఉన్నాను. నేను మళ్ళీ స్లాష్లోకి వెళ్ళాలంటే సిడి స్లాష్ అంటే నీకేమని చెప్పా, టాప్ లెవెల్ డైరెక్టరీ ఏదే, టాప్ లెవెల్ ఫోల్డర్ స్లాష్ కదా. స్లాష్లోకి వెళ్ళాలంటే అవును. సిడి స్లాష్. ఇక్కడ నువ్వు పిడి ఎల్ఎస్ అనే స్లాష్. కమాండ్ కొడితే ఇక్కడ నీకు కొన్ని అనిపిస్తాయి. ఏమేంటి అనిపిస్తాయి, మనం ఏవైతే 3 చెప్పుకున్నామో వాటి గురించి అగపడతాయి అనమాట. ఇప్పుడు అర్థమైందా, ఇప్పుడు అప్పుడు నీకు ఈజీ వేలో అర్థమైపోద్ది ప్రాక్టికల్గా. యా. అర్థమైందా క్లియర్గా, ఏమైనా డౌట్స్ క్లియర్. ఉంటాయి. యా. లేదు, క్లియర్. సో ఇక్కడ ఏం లేదు, నువ్వు ఇప్పుడు నేను ఏదైతే కమాండ్స్ ప్రాక్టీస్ చేసి నువ్వు హిస్టరీ అనే కమాండ్ కొట్టావు అనుకో, హెచ్ఐ హిస్టరీ అనే కమాండ్
అది మ్యూట్లో పడింది. నేనేం చేస్తానంటే బ్రో ఈ డాక్యుమెంట్ని నేను గిట్ హబ్ అని చూసావా, github.com, ఇది సెంట్రలైజ్డ్ రిపాజిటరీ అనమాట. వన్స్ నీకు యూఆర్ఎల్ ఓకే. నేను షేర్ చేయగానే ఆటోమేటిక్గా ఈ ఫైల్స్ అన్ని నీకు అయిపిస్తాయి, నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నేనేం చేస్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నుంచి నేను ఇక్కడ ప్రాక్టీస్ చేశాను కదా కమాండ్స్ అన్నీ కూడా, ఈ కమాండ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి నువ్వు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఓకే. క్లాస్ వచ్చేసరికి ఈ రోజు 8th కదా, అంటే ఇంకా నీకు మొత్తం థియరిటికలే ఉంది కాబట్టి నేను అక్కడ చేయట్లేదు. అదే వన్స్ ప్రాక్టికల్ వచ్చిందనుకో నేను ఏం చేస్తానంటే ఇక్కడ హిస్టరీ అనే కమాండ్ కొట్టి ఆ డేట్ వేసి డైలీ క్లాస్ అని చెప్పేసి ఇక్కడ పెడుతూ ఉంటారు అనమాట డేట్ వైజ్. ఆటోమేటిక్గా ఏంటంటే నువ్వు చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో. అది ఎలా యాక్సెస్ అవ్వాలి ఏంటి అని చేసి నేను చెప్తాను, నీకు ఈజీగా అర్థమైపోద్ది. యా, యా, అర్థమైందా? షూర్, ఇంకేమైనా షూర్. ఉన్నాయా డౌట్స్? మీరు మీ దగ్గర ఉన్న అది పీడిఎఫ్ ఫార్మాట్ కూడా షేర్ చేస్తారా? చేస్తా, ఇక్కడ పెట్టేస్తా బ్రో, అన్ని ఇక్కడ సెంట్రలైజ్డ్ డిపాజిట్లో పెట్టేస్తా నీకు, లేకపోతే నీకు 1-to-1 షేర్ ఓకే, చేస్తా, ఓకే. ఎలా అయినా ఓకే నీ ఇష్టం. అదే మీది ఉన్నది కదా నోట్స్, మీరే అన్నారు కదా ఆ నోట్స్ ఒకటే ఫాలో నోట్స్ ఒకటే, అవ్వాలి. అందుకనే నేను ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ పెడితే నీకు ఆటోమేటిక్గా ఏంటంటే ఏం కాన్సెప్ట్లు నేను డైలీ చెప్తున్నాను, నేను ఏం కాన్సెప్ట్లు పెండింగ్ ఉన్నా నీకు ఈజీగా ఉంటుంది అనమాట. అట్లా అయినా పంపిస్తాను, లేకపోతే నీకు 1-to-1 అయినా పంపిస్తాను, నో వరీస్, ఓకేనా? యా, యా, యా. ఓకే, ఓకే, అది థ్యాంక్ ఈ ఓన్లీ మీరు ఈ 3 ఫోల్డర్స్ చూడండి, మిగతా ఏమి చూడొద్దు. ఇంకోటి యూ. ల్యాబ్ సెటప్ చాలా చాలా ఇంపార్టెంట్ బ్రో, ఎందుకంటే ల్యాబ్ సెటప్ లేకుండా నువ్వు ఏమీ చేయలేవు, ముందే చెప్తున్నది. ల్యాబ్ సెటప్ లేకుండా ఏమీ చేయలేవు. ముందు ముందు నేను అందుకే ల్యాబ్ సెటప్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోండి. వితౌట్ ల్యాబ్ సెటప్ వీ కాన్ డూ ఎనీథింగ్, అంటే వితౌట్ ల్యాబ్ లేకుండా నేను ఎంత చెప్పినా వ్యర్థమే. అర్థమైందా? అది ఈ రోజు రేపటిలోపు ఒకసారి ల్యాబ్ సెటప్ చేయండి. నేను వన్స్ ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇంకా నీకు డైలీ ఆ ల్యాబ్తోనే పని ఉంటుంది, వర్క్. ల్యాబ్ లేకుండా ఏం చేయలేవు అనమాట, అది వచ్చిన అంతే ఈ లైనెక్స్లో. ఎందుకంటే మొత్తం కూడా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది, అది అందుకని ఏంటంటే అందరూ నేర్చుకోలేరు. దీనికి ఇంకోటి డిపెండెన్సీలు కూడా ఫుల్గా ఎక్కువ అవుట్ సైడ్, తొందరగా మార్కెట్లో దొరకరు లైనెక్స్కి. ఓకే. ఓకే. సరే బ్రో, ఈరోజు వీడియో రికార్డింగ్ షేర్ చేస్తాను చూడండి, ఓకేనా? యా, యా, ఓకే.